ఇదిగోండి, ఇదొక చెట్టు, ఎన్ని చెట్లు లెక్క పెట్టుకొని పెట్లా పోవాలి చెప్పండి. ఇందులో తాగేది కూడా తెలియదు, అంత టెన్షన్ నడపాల్సి వస్తుంది. రైట్ సైడ్ బండి మీదకి పోతే ఆ బండి తాకే వాడు ఇంకా అవతలకి వెళ్ళి పడిన పరిస్థితి. ఒక 4 చెట్లు కొట్టినంత మాత్రం చెట్లు తాగాలని చెప్పేసి అందరికీ తెలుసు, కానీ ఈ రోడ్డుకు డేంజర్గా ఉన్న చెట్లు మాత్రం తీసేయవలసింది కంపల్సరీ. ఇది ఒక 4-5 వరకు ఉన్నట్టున్నాయి చూడండి. ఇంకో చెట్లు చూడండి, మొత్తం 6 చెట్లు 5 చెట్లు ఉన్నాయి ఇప్పటికి. ఇవి ఎందుకు తీసేయమంటున్నా అంటే, మేమంటే సీనియర్ డ్రైవర్లను నడపగలుగుతాం. ఇప్పుడు సంవత్సరానికి ఎంత కొత్త డ్రైవర్లు ఎంతమంది వస్తున్నారు, వాళ్ళకి అర్థం కాదు. వచ్చిన కొత్త ఈ రూట్ కొత్తగా వచ్చిన వాళ్ళకి అటువంటి వాళ్ళు చక్కగా వెళ్ళి తాకిచ్చే, ఎదురుగా బండి వచ్చినప్పుడు తాకిచ్చే సిచ్యువేషన్స్ ఉంటాయి. అందుకని చెప్పేసి ఫ్యూచర్ ఆలోచనతోటి మీరు ఆలోచించాలి. అసలు అది మేము చెప్పాల్సి వస్తుంది. ఈ ఫారెస్ట్ అధికారులు సహకరించాల్సిందిగా కోరుతున్నాను. ఇదొక చెట్టు చూడండి, ఎదురుగా బండి వస్తుంది. ఈ చెట్టు ఏ రకంగా ఉందో చూడండి, తాకుతుందా లేదా, 2 బండ్లు పాస్ అయితే అన్నంత టెన్షన్గా ఉంది. ఇట్లా రోడ్డుకు ఆనుకొని ఉన్న చెట్లు ఒక 2, ఇది మొత్తం 4 ఉన్నాయి. ఇక్కడి నుంచి అక్కడ వరకు చూపిస్తాను. ఏటూరు నాగరం పోతుంటే మనం తాడువా యువతల ఫారెస్ట్ చెక్ పోస్ట్ ఉంది కదా, ఈ చెక్ పోస్ట్ దగ్గర ఈ చెట్టు చూడు, 2 బండ్లు ఎట్లా పాస్ అయితే తాకేది కూడా అర్థం కాని పరిస్థితిలో, 2 బండ్లు పాస్ కాని పరిస్థితులు. ఒకటి చెట్లు చూపిస్తా చూడండి ఫ్రెండ్స్. ఇటువంటి రోడ్ ఎమ్మట చెట్లు మాత్రం తీసేయాలి గవర్నమెంట్ రవాణా శాఖ అధికారులు. ఈ 2వ చెట్టు ఎదురుగా బండి వస్తుంది, తాకుతుందా లేదా అనే సిచ్యువేషన్లో ఉన్నాయి. ఈ దగ్గర ఉన్నాయి మాత్రం ఒక 4-5 చెట్లు వేయించడానికి ఎక్కువేం అవసరం లేదు. మీకు రోడ్డుకు ఆనుకొని ఒక 4 చెట్ల వరకు ఉన్నాయి. నేను చూశాను, నాకు ఒక 2 సార్లు మిస్టేక్ అయింది. ఇటువంటి మరి రోడ్డుకు ఆనుకొని ఉన్న చెట్లను మాత్రం కొద్దిగా తీసేయండి అన్న, ఎందుకంటే ఇప్పటికే యాక్సిడెంట్స్ చాలా ఎక్కువ అవుతున్నాయి. ఈ వర్షాలకు ఈ లైట్ ఎదురుగా వచ్చిన బండి లైట్ ఫోకస్కి కనపడకపోతే ఏమవుతుంది, లేనిపోని ప్రాబ్లమ్స్కి ఎదుర్కోవాల్సి వస్తుంది డ్రైవర్లు. అందుకని చెప్పేసి చెప్తున్నా, చూపిస్తున్నాను. ఫ్రెండ్స్, ఏటూరు నగరం నుండి తాడువాయి దాటిన తర్వాత చెక్ పోస్ట్ ఉంది కదా, ఆ చెక్ పోస్ట్ కర్ర వరకు 4-5 చెట్లు మెయిన్ రోడ్కి ఆనుకొని ఉన్నాయి. నైట్ టైంలో ముసురు పడుతున్నప్పుడు ఎదురుగా వచ్చే బండ్లతోటి చాలా ఇబ్బంది అవుతుంది. దీన్ని మీకు తీసేయమని చెప్పేసి ఫారెస్ట్ అధికారులతో మాట్లాడడం జరిగింది. వాళ్ళు చూస్తామన్నారు. ఇది మీకు ఎంతమంది వరకు నచ్చుతుందో లైక్ చేయండి, దాన్ని బట్టి వాళ్ళు మనకు సహకరిస్తారా లేదా నేను అర్థం చేసుకోగలను. థ్యాంక్ యూ.